హాయ్ హలో నమస్తే. ప్రశ్న రావణ్ వైఫ్‌ని పోలీసులు మని చెప్పి ఉదయం తీసుకెళ్లారు. గంటలో దించుదామని తీసుకెళ్లారు. ఇప్పటికి 4, 5 గంటలయింది. ఇంకా తీసుకురాలేదు అని కంగారు పడుతున్నటువంటి మన సహోదరులు నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. మేము అంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఒక చిన్న పాప ఉంది. రావణ్ ఏమైనా తప్పు చేస్తే ఎలాగూ రావణ్ని అరెస్ట్ చేశారు, అతని ఇంటరాగేషన్ తీసుకుంటారు. రావణ్ పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నాడు, అతన్ని ఎట్లా విచారిస్తారు, అదంతా ఓకే. దట్ ఇన్వెస్టిగేషన్ విల్ గో ఆన్. బట్ ఇక్కడ వైఫ్ దాకా పోలీసులు రావాల్సినంత పెద్ద క్రైమ్ ఏం చేశారనేది మనకు తెలియదు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేంతవరకు మనకు తెలియదు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది అని చెప్పేంత వరకు దీని వెనక ఎంత పెద్ద క్రైమ్ ఉందనేది మనకు తెలియదు. ఏమైనా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే బంగ్లాదేశ్లో ఉన్న టెర్రరిస్టులు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఎందుకు భార్యను అరెస్ట్ చేసి అంత దాకా వెళ్ళారనేది పోలీసులు చెప్తే మనకు తెలిసింది. అప్పుడు దాకా మనకు తెలియదు. బట్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పోలీసులు ఇంకా చెప్పలేదు కాబట్టి పోలీసులు ఏం జరిగింది అనేది సమాచారం ఈ యొక్క ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలకు ఇవ్వాల, న్యూస్ ఛానల్స్కి ఇస్తున్నారు. న్యూస్ ఛానల్స్కి ఇస్తున్నారంటే ఫస్ట్ మహా న్యూస్ ఛానల్లో లిప్ కేస్ చేసుకుంటూ అది రోజంతా రన్ చేశాడు అతను, మహా న్యూస్ అతను. అదేమో అది నిజమో లేదో తెలియదు, ఏ వీడియోనో తెలియదు. సరే ఏదైతే పెట్టి అది ఇప్పుడు ప్రైవసీకి సంబంధించిన కొన్ని వీడియోస్ని అలా టెలివిజన్ ఛానల్లో చూపించడం ఎంతవరకు కరెక్టో అది కూడా నాకు తెలీదు. సరే అది వాళ్ళైతే వేసారో అది వాళ్ళ యొక్క జర్నలిజానికి సంబంధించిన ఎథిక్స్కి సంబంధించిన ఇష్యూ. వాళ్ళు అది ఎథికల్ అనుకుంటే వేస్తారు, అనెథికల్ అనుకుంటే వేయరు. మరి వాళ్ళు అది వేసారంటే ఎథికల్ అనుకుని వేసారేమో. అట్లా ప్రైవేట్ ఇమేజెస్ పెట్టడం ఎథికల్ అనుకున్నారేమో, వేసారు ఓకే. మిగతా ఛానళ్ళు ఎవరు చూపించలే. టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ, ఈనాడు కానీ, ఓన్లీ మహా న్యూస్ అతను వేసాడు. ఆ వీడియోని రోజంతా ట్రోల్ చేశాడు, ఆ లిప్ కిస్ పెట్టుకునేది. ఓకే, ఆ ఒక్క సీనే. మళ్ళీ అది ఏ వీడియోనా ఒరిజినల్ తెలియదు. ఒరిజినల్ అయితే వీళ్ళు కూడా తగులుకునేవాళ్ళు కదా, వీళ్ళు ఎవరు చూపించలేదు, అతను ఒక్కడే చూపిస్తున్నాడు, మహా న్యూస్ అతను. సార్ నేనేమంటానంటే ఇప్పుడు అల్టిమేట్గా ఈరోజు జరిగింది ఏంటంటే, సార్ రావణ్కి సంబంధించి అతను ఎంత పెద్ద క్రైమ్ చేశాడు, వెనక ఎవరున్నారు, నెట్వర్క్ ఎంత ఉందని పోలీసులు ఛేదిస్తారు. నాకు ఇందాక మనోళ్ళు ఫోన్ చేసి భార్యను తీసుకెళ్లారన్న, అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అంటే, ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ పోలీస్ స్టేషన్లో ఉందో లేదో చూడండి అని మనోళ్ళని పంపిస్తే అక్కడికి వెళ్తే ఆమె లేదు. ఇప్పుడు రావణ్ యొక్క భార్య నిన్న నైటు వీళ్ళు తీసుకెళ్లారట. ఎవరు కొంతమంది పోలీసులు సెర్చ్ వారెంట్ అక్కడ పోలీస్ స్టేషన్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో మనోళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నిన్న నైట్ వచ్చారండి ఆంధ్ర నుంచి కొంతమంది పోలీసులు, నిన్న నైట్ ఆంధ్ర నుంచి వచ్చారు, సెర్చ్ వారెంట్ పట్టుకొని వచ్చారు. సో మా పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే వాళ్ళకి ఓకే అని మేము రికార్డ్ రాసుకున్నాము. వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేసుకున్నారు. అంటే అర్థం ఏంటి, నిన్న నైటు ఆంధ్ర నుంచి పోలీసులు హైదరాబాద్ వచ్చారు సెర్చ్ వారెంట్ తోటి. వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం సెర్చ్ చేశారు. సెర్చ్ చేసిన సంగతి అక్కడ లోకల్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి చెప్పారు. వాళ్ళు సెర్చ్ వారెంట్ పట్టుకొని వచ్చారు కాబట్టి ఆమెకి చెప్పారు, ఇదిగో సెర్చ్ వారెంట్ పట్టుకొని వచ్చామని. మొత్తం ఎతికారు, అక్కడ ఇంటి మొత్తం ఎతికి, రావణ్కి సంబంధించిన ఇల్లు మొత్తం ఎతికి అక్కడికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎత్తేసారు. ఏమిటి, ఈ హార్డ్ డిస్క్లో మొత్తం కూడా తీసుకెళ్ళిపోయారట. సరే అవి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఫోన్లు, హార్డ్ డిస్కులు ఇవన్నీ తీసుకోవడం కామన్, ఇవన్నీ చాలా కామన్. ఓకే, హార్డ్ డిస్కులు ఇవన్నీ తీసుకెళ్ళడం కూడా కామనే, అది కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇన్వెస్టిగేషన్లో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఈరోజు మార్నింగ్ సడన్గా మళ్ళీ వాళ్ళు వచ్చి 1 గంటలో నిన్ను దింపుతామని చెప్పి అని భార్యని తీసుకెళ్ళిపోయారు. మార్నింగ్ ఆమె భార్యని తీసుకెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు ఒక పాప ఉంది, 6-7 years. పెద్దమ్మాయి అయితే సరే ఏదో మేనేజ్ చేయొచ్చు, చిన్న అమ్మాయి 6 years 7 years అంటే 5 to 6, 7 years అమ్మాయి. ఆ చిన్న పాపని 1 గంటలో దించుతాం, ఎదురింట్లో దించమన్నారట. ఎదురింట్లో దించేసి ఆ పోలీసులు పిలిచారని ఏమి వెళ్ళింది. ఇప్పుడు 4 గంటలైంది ఇంకా రాలా. మనోళ్ళు 4 గంటలైందని ఇంకా రాలేదు. ఆ చిన్నపిల్లని ఎదురింట్లో పెట్టారు. అమ్మ ఏడుస్తుంది, మమ్మ అని ఏడుస్తుంది, మమ్మీ ఏదని ఏడుస్తుంది అని నాకు చెప్పారు. సో ఓ పని చేయండి, మీరు అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి, అక్కడికి తీసుకెళ్తున్నాం అన్నారు కదా అంటే. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, సెర్చ్ వారెంట్తో వచ్చారు తప్ప
ఈరోజు అరెస్ట్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ లేదని అమీన్పూర్ సిఐ గారు చెప్తున్నారని చెప్పారు. మరి ఇప్పుడు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు ఆ రావణ్ భార్యను ఎక్కడికి తీసుకెళ్లారు? భార్యను తీసుకెళ్లాల్సిన అంత పెద్ద క్రైమ్ లేదని నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి లోపల ఏం క్రైమ్ ఉంది అనేది మనకు తెలీదు. వన్స్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ సో మెనీ థింగ్స్ విల్ కమ్ అవుట్. ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి, ఒకదాని ఒకటి బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి నేను దాన్ని కామెంట్ చేయట్లా, క్రైమ్ గురించి నేనేం కామెంట్ చేయట్లా. ఎందుకంటే నిజంగా క్రైమ్ ఎవరు వెనక పక్కన ఎవరు ఏం క్రైమ్ చేస్తున్నారో మనకు తెలియదు. మనం ఓన్లీ డిజిటల్ మీడియాలో తెలుసు, డిజిటల్ మీడియాలో చూస్తాము, వాళ్ళని వీళ్ళని చూస్తుంటాము, అని బాగా మాట్లాడుతున్నారంటే అది వెనకున్న క్రిమినల్ హిస్టరీ ఎవరికి తెలియదు. ఒకవేళ అలా క్రైమ్ నిజంగా జరిగి ఉంటే ఎలాగో పోలీసులు చెప్తారు. అతను బయటకు వచ్చినాక అవి వాటిలో ఏ వీడియోలు ఉన్నాయి, ఏవి ఒరిజినల్ వీడియోలు ఉన్నాయని అతను ఎలా చెప్తాడు అతను బయటకు వచ్చినాక. సో ఇది టైం పాస్ అయ్యేంత కొద్దీ సత్యం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎంత ఇప్పుడుగా ఫ్యాన్సీగా ఉండవచ్చు, ఇప్పుడుగా చాలా ఫాస్ట్గా గెత్తరగా ఉండేది. బట్ వెన్ ద టైం పాసింగ్ ద రియాలిటీ స్లోలీ విల్ కమ్ అవుట్. ఓకే, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, దట్స్ నాట్ అవర్ కన్సర్న్. ఇక్కడ మా కన్సర్న్ ఏంటంటే మహిళని తీసుకెళ్లారు, చిన్న పాపని ఇంటికి ఎదురుగా ఇచ్చాయి. ఇప్పుడు ఆ పాప అమ్మ అని ఏడుస్తుంది. మేము గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే, పోలీసులకి చెప్పేది ఏంటంటే, సరే ఆమెను ఇంట్రాగేషన్కి తీసుకెళ్ళేటప్పుడు ఆ పాపని కూడా తీసుకెళ్లాల్సింది కదా. ఇప్పుడు ఆ పాప ఏడుస్తుంది కదా ఇంట్లో, మా మమ్మీ ఏది అని. తండ్రిని తీసుకెళ్ళి జైల్లో వేశారు, తల్లిని తీసుకెళ్లారు, 5 సంవత్సరాల పాపని ఎదురింట్లో ఇచ్చే. ఇప్పుడు ఆ పిల్ల ఏడుస్తుంది మా మమ్మీ ఏదని. ఆమెను కూడా తీసుకెళ్ళవచ్చు కదా అంటే, నేను వాళ్ళ అమ్మతో పాటు ఈమెను కూడా తీసుకెళ్లాల్సింది. లేదంటే ఎక్కడన్నా బంధువులకు అప్పగించాలి, ఎదురింటోళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఏం చూస్తారు చిన్న పాపనే. సరే గంట అని చెప్పారు, 2 గంటలు 4-5 గంటలు ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఆమెను అరెస్ట్ చేసి గన్నవరం తీసుకెళ్తున్నారు. ఏంటి చిన్న పాపని 3 సంవత్సరాల పాపని 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాపని ఎదురింట్లో ఇచ్చేసి అరెస్ట్ చేసి గన్నవరం తీసుకెళ్తున్నారా అని అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? వేర్ ఈజ్ రావణ్స్ వైఫ్? వేర్ ఈజ్ రావణ్స్ వైఫ్? షీఈస్ మిస్సింగ్ ఫర్ 5 years, సారీ ఫర్ 5 hours. 5 గంటల నుంచి మిస్ అవుతుంది ఒక మహిళ అనేది ఇక్కడ ఇష్యూ. ఓకే, కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఆ పాసిబిలిటీస్ మనకు తెలీదు. ఒకవేళ రావణ్ నిజంగా ఏమన్నా క్రైమ్ చేసి ఉండి ఆ క్రైమ్లో ఈమె హ్యాండ్ కూడా ఉందని ఆమెను తీసుకెళ్లారా అనేది నేను అదే చెప్తున్నా. అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలీదు. నేను ఓన్లీ ఆ పాప యాంగిల్లోనే మాట్లాడుతున్నా. పోలీసులకి చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇంత సస్పెన్స్ పెట్టొద్దు, ప్రజలకు చెప్పండి, కనీసం బంధువులకి చెప్పండి. ఆ చిన్నపిల్లని తీసుకెళ్ళి అమ్మమ్మకో నానమ్మకో అప్పగించండి. అంతేగాని 1 గంటలో మీ మమ్మీని తీసుకొస్తామని చెప్పి ఎదురింట్లో పాపనిచ్చిపోతే ఆ పాప మమ్మీని ఏడుస్తుంది. 5 గంటలైంది ఇంకా రాలేదని చెప్పి వాళ్ళు వెతుకుతున్నారు. వీళ్ళేం పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు తెలియదు, అరెస్ట్ సంగతి తెలియదు అంటున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్. అమీన్పూర్ పోలీసులేమో మాకు తెలియదు అరెస్ట్ సంగతి, సెర్చ్ వారెంట్ గురించి తెలుసు, అరెస్ట్ గురించి మాకు తెలియదు అని పోలీసులు చెప్తున్నారు. ఆమె ఎక్కడుంది మరి? ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారు అంటే 4 గంటలు విచారించాల్సింది వైఫ్ని 4 గంటలు విచారించాల్సినంత క్రైమ్ ఏంటని నేను అడగలేను. ఎందుకంటే బయటికి రావాలి. ఎందుకు ఇప్పుడు మనకు తెలియదు కదా. ఈ చాలా ఒక్కొక్కటి అతనేదో బ్లాక్మెయిల్ చేశాడు, వీడియోలు పెట్టాడు, ఇవన్నీ చెప్తున్నారు. దాంట్లో నిజమంతాలు మనకు తెలియదు. ఓకే, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాలి, ఆధారాలతో సహా చూపించాలి, ఇతను ఇది చేశాడు క్రైమ్ని బయట పెట్టాలి. వాళ్ళు చూపించిన వీడియోలో ఎన్ని నిజం ఏంటి అనేది అతను బయటకు వచ్చినాక చెప్పాలి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. బట్ ఇక్కడ ఫండమెంటల్ మేము అనేది ఏంటంటే, ఒక చిన్న పాప ఉంది. గవర్నమెంట్కి పోలీసులకు చెప్పేది ఏంటంటే, చిన్న పాప ఉంది, 5-6 సంవత్సరాల పాపని ఇంట్లో వదిలేసి తల్లిని తీసుకెళ్లారు. ఆ పాప ఏడుస్తుంది మా మమ్మీ ఏదని. ఇది మీ దృష్టికి తీసుకువస్తున్నాం. మీకు మానవతా హృదయం కొద్దిగా ఆలోచించి, అరే పాప ఏడుస్తుందంటే ఆమెను వదిలిపెట్టండి, హైదరాబాద్లో నుండి వదిలిపెట్టండి. మీరు ఆల్రెడీ గన్నవరం తీసుకెళ్తే ఇంక మేమేం చేయలేం. ఆమె నిజంగా హైదరాబాద్లోనే ఉండి, హైదరాబాద్లోనే మీరు ఇంట్రాగేషన్ చేసి ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్లో ఆమెను 4-5 గంటలు ఇంట్రాగేషన్ చేస్తున్నారు అని అంటే దయచేసి వదిలిపెట్టండి హైదరాబాద్లో ఉంటే. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే ఫ్రమ్ అవర్ సైడ్. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ నుంచి మనోళ్ళు పోలీస్ స్టేషన్కి పంపించి కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడుతున్న విషయం. దయచేసి ఆ రావణ్ వైఫ్ని వదిలేయండి. రావణ్ ఏమన్నా క్రైమ్ చేస్తుంటే ఆ రావణ్ చుట్టే తిప్పండి కేసుని. ఇప్పుడు భార్య యొక్కతో పోదు, ఆ చిన్న పిల్లకి ఎఫెక్ట్ కొట్టిద్ది అది మొత్తం. మీరు ఆ క్రైమ్ అనేది ఇన్వెస్టిగేషన్ డీపర్గా వెళ్ళే కొంది చాలా మంది ఎఫెక్ట్ అవుతూ వస్తుంటారు.
వాళ్ళలో ఈ పాప కూడా, చిన్న పాప 5-6 సంవత్సరాల పాప కూడా ఎఫెక్ట్ అయింది. పిల్లల తల్లిని అరెస్ట్ చేసేటప్పుడు చాలా ప్లాన్డ్గా అరెస్ట్ చేయాలి. ఆమెకు ముందే చెప్పాలి, అమ్మ నిన్ను అరెస్ట్ చేస్తున్నాము, ఈ పాపని మీ అమ్మకో, మీ అమ్మమ్మకో, మీ నాన్నకో, మీ బంధువులకి బాగా నీలాగా చూసుకునే బంధువులకి అప్పగించు, అప్పుడు నేను అరెస్ట్ చేస్తాను. మానవత్వం. ఎదురింట్లో పాపనిచ్చేసి ఆమెను తీసుకెళ్ళి 5 గంటలు తిరిగి రాలేదంటే ఆ పిల్ల సంగతి ఏంటి అనేది చాలా బాధాకరమైన విషయం. మీ గవర్నమెంట్ దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి ఆ రావణ్ వైఫ్ను వదిలేయండి. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.